కదిరి శ్రీ లక్ష్మీ నారసింహుడి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథం కింద పడి 5 భక్తులు తీవ్రంగా గాయాలయ్యాయి. రథోత్సవం చూసేందుకు భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. రథం ముందు చక్రం కింద పడిన భక్తులు ఒకరికి కాలు ఫ్రాక్చర్ అవ్వగా అనంతపురం కిమ్స్కి తరలించారు. ఘటన తర్వాత మళ్ళీ తిరిగి ఆ రథోత్సవం కొనసాగింపు చేయడం జరిగింది. చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు. కదిరి శ్రీ లక్ష్మీ నారసింహుడి యొక్క రథోత్సవం జరుగుతుంది. ఈరోజు అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగేటువంటి రథోత్సవంలో ఒక్కసారిగా ఆ రథం చక్రాల కింద 5 పడిపోయారు. వారందరికీ చాలా తీవ్రంగా గాయాలై దాంట్లో ఒకరికి కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పలువురు పరిస్థితి కొంచెం గాయాలతో ప్రస్తుతం వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరిగింది అసలు అక్కడ? అప్డేట్స్ ఏంటి? అంత పెద్ద మొత్తంలో అట్టహాసంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు దీనికి గల కారణం ఏంటి? తొక్కిసలాట జరిగిందా? మనోజ్, మొత్తానికి అయితే మొత్తం సంవత్సరానికి ఒక్కసారి జరిగేటటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 15 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 3 రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి దాదాపు లక్షలాది మంది వచ్చేటటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా రథోత్సవం రథం కూడా చాలా భారీ స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రథాన్ని బ్రేకులు వేయడానికి కూడా పెద్ద పెద్ద మొద్దులు వాడతారు. రథాన్ని లాగడానికి భారీ స్థాయిలో ఉన్నటువంటి మోకులు అనేటువంటి తాళ్లను కూడా వాడతారు. ఇటువంటి పరిస్థితుల్లోనే భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్ లోనే అక్కడ ఏదైతే ఉందో కదిరి చుట్టూ మొత్తం అంతా ఒక చోట మొదలై మరి తిరిగి రౌండ్ వేసుకొచ్చి ఒక చోట మరొక అక్కడికే వచ్చి ఈ రథోత్సవం అనేది ముగింపుగా ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఈ రోజు ఏకంగా లక్షలాది మంది భక్తులు ఒకవైపు ఈ కార్యక్రమం, పోలీసులు అయితే పొద్దున్న కూడా ఏకంగా డిఎస్పీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నాం. ముఖ్యంగా భక్తులు కూడా సహకరించాలని డిఎస్పీ శివనారాయణ శర్మ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తొక్కిసలాట ఏకంగా, ఎందుకంటే రథాన్ని లాగడానికి చాలా మంది భక్తులు మేము లాగాలి అన్నట్టుగా ముందుకు వచ్చేటటువంటి తరుణంలో ఈ సంఘటన జరగడం అనేది ఇది ఒక అపశృతిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, కానీ రథోత్సవంలో ఇక్కడ భక్తులు భారీగా పాల్గొనడం అనేది విరివిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మొత్తం ఒక వ్యక్తికి అయితే కాలు ఒకటి ఫ్రాక్చర్ కావడం, అతన్ని ఉట్టిన అనంతపురం హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందించేందుకు ఆలయ అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అక్కడే కదిరి ప్రభుత్వ ఆసుపత్రులు మిగతా వాళ్ళు గాయపడిన వారిని కూడా అక్కడే చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోలీసులు కానీ ఆలయ అధికారులు కానీ చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా ఇక్కడ రథోత్సవం అంత ఆషామాషి విషయం కాదు. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తారు, తోపులాట కూడా ఉంటుంది. మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ సంయమనం పాటించాలి. ముఖ్యంగా ఎవరి కంట్రోల్లోనూ ఉండదు, ఎందుకంటే లాగిన తర్వాత మొద్దులు వేసి దాన్ని ఆపాలి, లేకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో భక్తులు వచ్చేటువంటి భక్తులు కూడా సహకరిస్తే ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమం సాగిపోతుందని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఇక్కడ, ఎందుకంటే యంగ్స్టర్ చాలా మంది కొంత ఉత్సాహంతో కూడా ఏదైతే ఉందో రథం యొక్క తాడును లాగడానికి ఎక్కువగా ఉత్సుకతతో ముందుకు రావడంతో సంఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు కానీ ఆలయ అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ సంఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ కూడా ఈ రథం వెనుకల్నే దాదాపు 2 నుంచి 3 అంబులెన్సులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక అక్కడ ఏ చిన్న ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా వారిని అక్కడి నుంచి హుటాహుటిన తరలించేందుకు అంబులెన్సులు కూడా సిద్ధం చేసి ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం లైవ్ ఇచ్చాం, చూడొచ్చు. విజువల్స్ కూడా భారీ స్థాయిలో ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని దృష్ట్యా భక్తులైతే మాత్రం ఎటువంటి తొందరపాటు చేయకుండా ఉంటే మాత్రం ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా పోలీసులు ఆలయ ప్రధాన అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఈ రోజు జరిగినటువంటి సంఘటన హుటాహుటిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ కావచ్చు, ఇలాంటి బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా స్పందించి వెంటనే వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురానికి ఒకరిని తరలించారు. మిగతా వారిని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నటువంటి నేపథ్యం నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా కదిరి శ్రీ లక్ష్మీ నారసింహుడి యొక్క రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. 5 రథం కింద పడిపోయి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరికి కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. వెంటనే హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరోవైపుగా మిగిలినటువంటి వారి పరిస్థితి కూడా
కొంత గాయాలు ఉండడంతో వారిని కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో అట్టహాసంగా జరిగేటువంటి ఈ రథోత్సవంలో ఒక్కసారిగా ఈ ఘటన అందరినీ కూడా ఆందోళన గురి చేసింది, షాక్కు గురి చేసింది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. కదిరి శ్రీ లక్ష్మీ నారసింహుడి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథం కింద పడి 5 భక్తులు తీవ్రంగా గాయాలయ్యాయి. రథోత్సవం చూసేందుకు భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. రథం ముందు చక్రం కింద పడిన భక్తులు ఒకరికి కాలు ఫ్రాక్చర్ అవ్వగా అనంతపురం కిమ్స్కి తరలించారు. ఘటన తర్వాత మళ్ళీ తిరిగి ఆ రథోత్సవం కొనసాగింపు చేయడం జరిగింది. చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు. కదిరి శ్రీ లక్ష్మీ నారసింహుడి యొక్క రథోత్సవం జరుగుతుంది. ఈరోజు అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగేటువంటి రథోత్సవంలో ఒక్కసారిగా ఆ రథం చక్రాల కింద 5 పడిపోయారు. వారందరికీ చాలా తీవ్రంగా గాయాలై దాంట్లో ఒకరికి కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పలువురు పరిస్థితి కొంచెం గాయాలతో ప్రస్తుతం వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరిగింది అసలు అక్కడ? అప్డేట్స్ ఏంటి? అంత పెద్ద మొత్తంలో అట్టహాసంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు దీనికి గల కారణం ఏంటి? తొక్కిసలాట జరిగిందా? మనోజ్, మొత్తం సంవత్సరానికి ఒక్కసారి జరిగేటటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 15 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రథోత్సవం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 3 రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి దాదాపు లక్షలాది మంది వచ్చేటటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా రథం కూడా చాలా భారీ స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రథాన్ని బ్రేకులు వేయడానికి కూడా పెద్ద పెద్ద మొద్దులు వాడతారు. రథాన్ని లాగడానికి భారీ స్థాయిలో ఉన్నటువంటి మోకులు అనేటువంటి తాళ్లను కూడా వాడతారు. ఇటువంటి పరిస్థితుల్లోనే భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్ లోనే అక్కడ ఏదైతే ఉందో కదిరి చుట్టూ మొత్తం అంతా ఒక చోట మొదలై మరి తిరిగి రౌండ్ వేసుకొచ్చి ఒక చోట మరొక అక్కడికే వచ్చి ఈ రథోత్సవం అనేది ముగింపుగా ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఈ రోజు ఏకంగా లక్షలాది మంది భక్తులు ఒకవైపు ఈ కార్యక్రమం, పోలీసులు అయితే పొద్దున్న కూడా ఏకంగా డిఎస్పీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నాం. ముఖ్యంగా భక్తులు కూడా సహకరించాలని డిఎస్పీ శివనారాయణ శర్మ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తొక్కిసలాట ఏకంగా, ఎందుకంటే రథాన్ని లాగడానికి చాలా మంది భక్తులు మేము లాగాలి అన్నట్టుగా ముందుకు వచ్చేటటువంటి తరుణంలో ఈ సంఘటన జరగడం అనేది ఇది ఒక అపశృతిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, కానీ రథోత్సవంలో ఇక్కడ భక్తులు భారీగా పాల్గొనడం అనేది విరివిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మొత్తం ఒక వ్యక్తికి అయితే కాలు ఒకటి ఫ్రాక్చర్ కావడం, అతన్ని ఒకటిన అనంతపురం హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందించేందుకు ఆలయ అధికారులందరూ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడే కదిరి ప్రభుత్వ ఆసుపత్రులు మిగతా వాళ్ళు గాయపడిన వారిని కూడా అక్కడే చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోలీసులు కానీ ఆలయ అధికారులు కానీ చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా ఇక్కడ రథోత్సవం అంత ఆషామాషి విషయం కాదు. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తారు, తోపులాట కూడా ఉంటుంది. మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ సంయమనం పాటించాలి. ముఖ్యంగా ఎవరి కంట్రోల్లోనూ ఉండదు, ఎందుకంటే లాగిన తర్వాత మొద్దులు వేసి దాన్ని ఆపాలి, లేకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.
ముఖ్యంగా ఏదైతే ఉందో భక్తులు వచ్చేటువంటి భక్తులు కూడా సహకరిస్తే ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమం సాగిపోతుందని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఇక్కడ, ఎందుకంటే యంగ్స్టర్ చాలా మంది కొంత ఉత్సాహంతో కూడా ఏదైతే ఉందో రథం యొక్క తాడును లాగడానికి ఎక్కువగా ఉత్సుకతతో ముందుకు రావడంతోనే సంఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా పోలీసులు కానీ ఆలయ అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఈ సంఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు కూడా ఈ రథం వెనుకలనే దాదాపు 2 నుంచి 3 అంబులెన్సులు కంటిన్యూ అవుతూనే ఉంటే ఇక అక్కడ ఏ చిన్న ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ అనేది